చర్చ్ మాట. ఇది చర్చ్ అన్న. ఇది మొత్తం మన విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు వరకు మన 3 జిల్లాలకి మన చర్చ్ హెడ్ అన్న. మొత్తం కేథడ్రల్ బొబ్బులి, పార్వతపురం మొత్తం అన్నిటికీ అన్న. ఓకే. విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం కాదన్న, శ్రీకాకుళం వేరే డయాసిస్. మన రాజమండ్రి వరకు మొత్తం ఉన్న చర్చెస్ అన్నిటికీ హెడ్ ఈ చర్చ్ అన్న, సెయింట్ పీటర్స్ కేథడ్రల్. అప్పుడు 125 ఇయర్స్ బ్యాక్ కలరా వ్యాధి వచ్చి చాలా వరకు చనిపోయారన్న మా ఊర్లోని. అప్పటి గురువులు పీటర్ రొసీలియన్ గారు ప్రార్థన చేసి మరీతల్లి స్వరూపాన్ని ఊరు మొత్తం తిప్పుదామనేసి ఆయన అనుకున్నారు. అలాగే తిప్పడం ద్వారా అప్పటి చావులన్నీ ఆగిపోయాయి. దానికి గుర్తుగా ఆగస్టు 15 నుంచి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనకు ఊరు ప్రదర్శన అవుతుంది. ప్రతి సంవత్సరం 25 ఇయర్స్ నుంచి అన్న. కరోనాలో కూడా మేము పండగ చేసుకున్నాం అన్న. ఓకే. ఆపలేదు, అస్సలు ఆపలేదు. సెంటిమెంట్ కింద భావిస్తారు. సెంటిమెంట్ కిందనన్న. అంటే దేవుడు ఆ తల్లి కడుపులో మోసారు కాబట్టి మేము మందసంలో ఎలా చూస్తామో ఆ తల్లికి కూడా అంతే విలువిస్తామన్నా. ఓకే. ఆ తల్లి ప్రతి అంటే నేను ఒకటి అడుగుతాను, మీరేమనుకోకండి. చెప్పండి. అంటే మీరు కూడా యేసుప్రభుని ఆరిస్తారు కానీ తల్లి గౌరవిస్తారు అంతేనా? అంతేనన్నా. అంతే. ఆరాధన అంతా యేసుప్రభుడే. మా క్రమం చూసుకుంటే మాది లాటిన్ రైట్ అన్న. ఓకే. ఆరాధన మొత్తం దేవునికే. ఓకే. అంటే ఇప్పుడు ఎందుకంటే మేము యేసుప్రభు కానాపల్లి వివాహంలో ఆయన తల్లి అడిగిందని ఆయన సాయం చేశారు. ఆ విధంగానే మేము ఆ తల్లికి విన్నపం చేసుకుంటే ఆ తల్లి మా విన్నపాలన్నీ ప్రభు చెంత పెడతారు. ఆ తండ్రి మా ప్రార్థన విని మా కష్టాలను తీరుస్తారని మా నమ్మకం. ఆ తల్లిని మేము గౌరవిస్తామన్నా. మేమే ఆరాధించాం. రైట్, వెరీ గుడ్. సూపర్. ఇదిగోండి అన్న, మాకు ప్రతి సంవత్సరం పండుగ తేరుని ఇలాగా ఇదిగోండి స్లే గుర్తులో పెడతారు. మీకు ఈ ఏరియా కూడా చూపిస్తాను నేను. మొత్తం ఊరంతా లైట్ సెట్టింగ్, మొత్తం వైజాగ్ అంతా. జ్ఞానపురం 1వ తారీఖున ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారన్న. ఓకే. అన్న, ఇది జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ రక్షణగిరిలోని నిర్మాణం జరిగిందన్న. సుమారుగా 40 అడుగులు ఉంటుంది అన్న ఈ స్టాచ్యూ. దీన్ని 12వ తారీఖున మహాఘనత వహించిన బాలా తండ్రి గారిచే ఓపెనింగ్ చేయబడుతుంది. బిషప్ గారితో ఓపెనింగ్ విశాఖపట్నం. ఓకే. ఇది ఏదో కంట్రీలో చూసానమ్మా చర్చ్. ఇది కంట్రీలో ఉంది చర్చ్. ఇది సేమ్ స్టాచ్యూ మాట. ఎక్కడ, ఏ కంట్రీ అది? బ్రెజిల్లో ఉందన్న సేమ్ స్టాచ్యూ మనకి. మళ్ళీ మన ఇండియా విశాఖపట్నంలో జ్ఞానపురంలో ఉందన్న. చర్చ్ నేమ్ ఇది సెయింట్ పీటర్స్ కేథడ్రల్. సూపర్. జ్ఞానపురం చర్చిలో ఉంది. నిజంగా చాలా బాగుంది. ప్రజలందరూ కూడా నెక్స్ట్ ఫ్రైడే రావచ్చు. బిషప్ గారు వస్తున్నారు. యాక్చువల్లీ బిషప్ గారు ఇంటర్వ్యూ కూడా నెక్స్ట్ వీక్ ఉంటుంది. చాలా చక్కగా నిజంగా అసలు కన్ను వైకుంఠంగా ఉంది. ఇటువంటిది చేయడం అనేది విశాఖపట్నం పోర్టు చూడొచ్చు మీరు. అలాగే ఫ్లైఓవర్, రైల్వే స్టేషన్ మొత్తం A to Z. మీకు ఇండియన్ ఫ్లాగ్, మనకి రైల్వే స్టేషన్ ఫ్లాగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. A to Z. నిజంగా ఇంత క్లైమేట్లో ఇటువంటి లొకేషన్లో పెట్టడం అనేది చాలా బాగుంది. ఇదంతా ఇది కూడా ప్రేరిందమ్మా? ప్రేయర్కేనంట. ఓకే. కానీ దేవుడి కోసం బాగా ప్రయాసపడుతుంది. ఇప్పుడు ఫాదర్ ట్రైనింగ్ అవుతున్నాను. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది? ఓకే. జపమాలు చెప్పిన దేవరహస్యాలన్యా. ఓకే. ఇది ఏంటమ్మా? ఇది వెలుగు దేవరహస్యంలో మొదటిదన్యా. ఓకే. యేసు బాప్తిసం పొందుట. ఓకే. మేము జపమాలు చెప్పినప్పుడు ఈ దేవరహస్యాన్ని గుర్తు చేసుకుంటూ 10 పూసలు జపమాలు చెప్తామన్యా. ఓకే. ఇక్కడ ఏదో పేరు రాశారమ్మా, రక్షణగిరి పుణ్యక్షేత్రం అన్యా. ఓకే. ఇదమ్మా? ఇది 2వ దేవరహస్యం అన్యా. మనకి జపమాలు చెప్పినప్పుడు 5 దేవరహస్యాలు గుర్తు చేసుకుంటామన్యా. ఇది వెలుగు దేవరహస్యంలో మాకు 4 వెలుగు